నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఈయన గతంలో పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ నోటికి ఏది వస్తుంటే అది మాట్లాడడం అనేది ఆయనకు అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడు అధికారం దిగిపోయింది. సో మీకు కూడా ఆ మైండ్లో దిగాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ బలుపు ఉందో అది తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. నాగార్జున యాదవ్ గారు అంటే మీరు గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది అప్పుడు చెల్లింది. మీ అధికారం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవడు అడ్డుకట్ట వేసేవాడు కాదు. ఇప్పుడు ఉంది. అది కూడా మీరు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని జొమాటో బాయ్ అని అలా అంటారు. అని మీ కూడా ఏమన్నా పెద్ద తోప? 16 నెలలు జైల్లో ఉండొచ్చి కొన్ని లక్షల కోట్లు దోచేసి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసి అన్ని తొంగలో తొక్కేసి గంజాయి సాగు చేస్తాం అమ్మేస్తూ ఉంటాడు. దేశంలో ఎక్కడ దొరికినా మీరే దొరుకుతారు. అటు ఓ పక్కనేమో ఎర్రచందనం మీదే. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు గారు అప్పట్లో అలిపిరిలో ఏంటది చంద్రబాబు గారు గతంలో తిరుమల శ్రీవారు అలిపిరి దగ్గర వదిలేశారు. ఈసారి వదలరు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నాడు ఇంటర్నేషనల్ స్మగ్లర్ గంగిరెడ్డితో చంపాలని చూశారు. నేడు మరోసారి చంద్రబాబును చంపేస్తామని ఈ సైకోగాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు అని చెప్పి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నిజమే కదా? మీరేం చేస్తారు ఇప్పుడు? మీరు అక్కడే చంపేస్తారు, అక్కడే చేసేస్తారంటే మీరు ఏదైనా ప్లాన్ చేశారా? నిజమే చేసే ఉంటారేమో, అందుకనే మీరు ఆ మాట అనగలిగారేమో. లేదంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ముఖ్యంగా నాగార్జున యాదవ్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు అధికారంలో లేరు. కాస్త అన్నీ ముంచుకుని జాగ్రత్తగా మనం ఎంతవరకు సబ్జెక్ట్ మాట్లాడగలం అనేది చూడాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించాలి. అంతేగాని వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం, అప్పుడు మిస్ అయ్యారు, ఇప్పుడు మిస్ అవ్వరు. ఏంటిది? పక్కనున్న రేవంత్ రెడ్డి గారినేమో జొమాటో బాయ్. ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? ఆయన ఒక సీఎంగా ఉన్నారు తెలంగాణకి. మీరేమో ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ స్థాయిలో ఉన్నారు. అది కూడా ఎవరన్నా ఒక డిబేట్కి పిలిస్తే బయటికి రాని పరిస్థితుల్లో మీరు కనిపించారు. మీ సాక్షి ఛానల్లో తప్ప బయట ఛానల్స్లో మీరు ఎందుకు రావడం మానేశారు? ఇప్పుడు ఎందుకు రావడం మానేశారంటే మీకు అక్కడ ఎవరో కూడా గట్టిగా మాట్లాడితే మీరు అన్ని కింద పైన మూసుకుని మనం బయటికి రావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు బయటికి రావట్లేదు. మీ సాక్షిలో అయితే ఆఖరికి పక్కనున్న యాంకర్ గారు కూడా ఆయన కూడా చెప్తున్నారు వద్దు అలాంటి మాటలు మాట్లాడకూడదు. మరి ఇన్ని సంవత్సరాలు ఆయన చేసింది ఏంటో. మరి పవన్ కళ్యాణ్ గారిని అదే నోటితో తిట్టిపిచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని అదే నోటితో తిట్టిపిచ్చారు, అటు లోకేష్ గారిని అదే నోటితో తిట్టిపిచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా అదే నోటితో తిట్టిపిచ్చినటువంటి వ్యక్తి ఆ పక్కన యాంకర్ గారు, ఓ పక్కన ఆయన నాగార్జున యాదవ్ గారు. ఫ్యామిలీస్ని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లలు కాదు. మరి ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. ఇలాంటి వ్యక్తులు ఈసారి మాత్రం చాలా గట్టిగా పడాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి అంటే రాజకీయాల పట్ల ఒక హుందాతనంగా వ్యవహరించాల్సిన అవసరం. అది కూడా ముఖ్యంగా స్పోక్స్ పర్సన్స్, అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మీరు ఒక నిజాయితీగా, ఒక నిబద్ధతగా, ఒక పద్ధతిగా మాట్లాడాలి. ఇది ఈసారి మీకు గుర్తు చేయాలి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే చంద్రబాబు గారు లాంటి వ్యక్తులు, లేదంటే లోకేష్ గారు లాంటి వ్యక్తులు మీకు గుర్తు చేసే విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి అద్భుతమైనటువంటి అసెంబ్లీ నడవాలి. లేదంటే బయట ఉన్నా సరే ఎవరేదైనా నోటికి ఏదొస్తుంది మాట్లాడడానికి వీల్లేదు అన్నట్టుగా కఠినంగా వ్యవహరించాలి ఇలాంటి వాళ్ళ వ్యక్తుల పట్ల. మేము కూడా దీన్ని స్వాగతించట్లేదు. డెఫినెట్గా నాగార్జున యాదవ్ గారికి నోటుకి ఏదొస్తే అది మాట్లాడితే కుదరదు. దానికి తాళం వేసి ఇంట్లో కూర్చోబెట్టాల్సిందిగా అయితే కోరుతున్నాం.